మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించనున్న ఫుట్బాల్ టోర్నమెంట్కు ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారం అందించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం క్రీడాకారులకు దుస్తులు, షూస్, క్రీడా వస్తువులు, గోల్డ్ కప్ అందజేశారు. పిసిసి సభ్యులు సుప్రభాతరావు చేతుల మీదుగా క్రీడాకారులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుప్రభాతరావు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కృషి చేస్తున్నారని తెలిపారు. కుమార్ నువ్వు కనిపిస్తున్నావు. స్థానిక యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఆయన సత్యనారాయణ గారు కోరిక మేరకు మన ప్రియతమ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు గారు, అదేవిధంగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు ఉదార హృదయంతో ఇక్కడ ఆటలాడుకునే పిల్లలందరికీ చిన్న చిన్న యువకులు ఉన్నందున వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవసరమైన డ్రెస్సులు, షూసు, ఆట సామాగ్రి, అదేవిధంగా కప్పులతో సహా వాళ్ళు అడిగిన ప్రతి కోరికను నెరవేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మైనంపల్లి హనుమంతరావు గారు కానీ, రోహిత్ రావు గారు కానీ ఈ నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు. ముందు కూడా మా దృష్టి తీసుకొచ్చినట్టయితే ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో క్రీడాకారులను తయారు చేయడానికి మా పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా చిరున సత్యనారాయణ గారు, యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గారు, మా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి క్రీడా వస్తువులు, క్రీడా సామాగ్రి, ట్రాక్స్ ఇప్పియాలా అని చెప్పి అడిగినందున ఈరోజు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు క్రీడాకారులందరికీ స్పోర్ట్స్ వస్తువులు అందించడం జరిగింది. సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఫుట్బాల్ నేషనల్ జూనియర్స్ ఆడిన పిల్లలు ఉన్నారు. వీళ్ళని ఇలాగే ప్రోత్సహిస్తే రామాయంపేటకు ఎంతో పేరు వస్తుంది, అలాగే క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.